ప్రస్తుతం సువార్త మందగించడానికి కారణం కృప కోసం ప్రజెంట్ ఉన్న పాస్టర్స్కి సరైన అవగాహన లేకపోవడమే. నోరు విప్పితే కృప అంటారు. ప్రార్థనలో కృప, మాటల్లో కృప, పాటల్లో కృప, ప్రతిదానికి కృప కృప అంటారు. కానీ కృప కోసం తెలీదు. సో సాడ్. ఇది కృపాకాలం అంటారు, కానీ పాపం చేయకూడదు అంటారు. మాట్లాడితే పాపి పాపి అంటుంటారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నా పాపం చేస్తే నరకానికి పోతాం అంటుంటారు. ఇలా చెప్తే క్రొత్త వాళ్ళు రక్షించబడడం కాదు కానీ పాత వాళ్లే పారిపోతారు. క్రొత్త నిబంధన కూడా ధర్మశాస్త్రంలో చేశారు. ఇది చేయకూడదు, అది చేయకూడదు అని భయపెట్టేస్తున్నారు. అసలు క్రొత్త నిబంధనకి ఆజ్ఞలేంటి సిల్లీగా? కృప గురించి ఎవరికి సరిగా అర్థం కావట్లేదు బ్రదర్. ఒకవేళ మిమ్మల్ని అడిగినా సరిగా చెప్పలేరేమో. అడగలండి. ఇప్పుడు కృప గురించి నా థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ని విన్న తర్వాత క్వశ్చన్స్ ఏ వేస్తున్నారట కదా. నా థియరీ మీకు అర్థమైతే ఇక క్వశ్చన్స్ అడగకపోవచ్చేమో. చెప్పండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. పాయింట్ నెంబర్ 1, పాపము కృప ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్. మనం కృపను పొందుకుంటే పాపం చేసినా భయపడక్కర్లేదు. మనం చేసిన పాపాలని కృప క్షమించింది. చేస్తున్న పాపాలని కృప క్షమిస్తుంది. చేయబోతున్న పాపాలని కూడా కృప క్షమించేస్తుంది. అది కృప స్పెషాలిటీ. మనం విశ్వసిస్తే కృప వస్తుంది. కృప ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ పరలోకాన్ని ఇస్తుంది. సింపుల్. పాయింట్ నెంబర్ 2, మనిషి తన నమ్మకాన్ని మార్చుకోగలడు కానీ తన స్వభావాన్ని మార్చుకోలేడు. మనది భ్రష్ట స్వభావం. పాపం చేయడం మానవ నైజం. ఏం చేసినా అది పోదు. అంతెందుకు, అపోస్తులందరూ పాపం చేస్తూ సేవ చేసిన వాళ్ళే. ప్రత్యేకంగా పౌలు అయితే మరీను. 2 కొరింథీ 12:7 పౌల్లో ఉన్న ముళ్ళు ఏంటనుకుంటున్నారు? 1 కొరింథీ పత్రిక 15:56 ప్రకారం ఆ ముళ్ళు పాపమే. రోమా 7వ అధ్యాయం కూడా పౌలును పాపనే చెప్తుంది. కాబట్టి మనం మన నమ్మకాన్ని క్రీస్తు మీద ఉంచినంత కాలం మన స్వభావం వల్ల మనం చేసే పాపాలని ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు. పాయింట్ నెంబర్ 3, అసలు సువార్తలో పాపాల కోసమే చెప్పకూడదు. మీరు నా పాపాన్ని తీయలేరు, నేను మీ పాపాన్ని తీయలేను. అలాంటప్పుడు పాపాల గురించి ఎందుకు మాట్లాడాలి? మనం మాట్లాడితే ప్రభు కోసమే మాట్లాడాలి. అసలు ఎదుటివాడిని పాపి అనడమే పెద్ద పాపం. పాయింట్ నెంబర్ 4, కొత్త నిబంధనకి క్రియలకి సంబంధం లేదు. రక్షణ నీతి క్రియల మూలంగా రాదని రోమా 3:28 రాయబడింది. నేను సినిమాలు మానేశాను, వ్యభిచారం మానేశాను అని అంటా ఉంటారు. మన నీతి క్రియలు మురికి గుడ్ల వంటివని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మన క్రియలతో పనే లేదు, విశ్వాసం ఉంటే చాలు. పాయింట్ నెంబర్ 5, 1 యోహాను 2:1 మనం పాపం చేసిన యేసుక్రీస్తు ఉత్తరవాది అయి మనల్ని నిర్దోషులుగా చేస్తారని రాయబడి ఉంది. కాబట్టి మనం పాపం చేసినా దానివల్ల ప్రమాదం ఏం లేదు. అలాగని పాపం చెయ్యండి అని మనం చెప్పకూడదు, చేయకూడదని చెప్పకూడదు, అసలు ఆ టాపిక్కే తీసుకోకూడదు. ఇలా చేస్తే 1వ శతాబ్ద ప్రపంచం మళ్ళీ వస్తుంది. ప్రపంచం అంతా రక్షించబడుతుంది. ఇది కృప అంటే. ఇదే మన డాక్ట్రిన్. ఎనీ డౌట్స్? కొన్ని ఉన్నాయి. డౌట్స్ ఉన్నాయా? నా కృప చాలని ఏసే అనేసాడు. కృప ఉంటే చాలని నేనంటుంటే మాత్రం మీరు నమ్మట్లేదు. సర్లేండి, అడగండి. బ్రదర్, మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మాలి అంటే ఆ సిద్ధాంతాన్ని కొత్త నిబంధనలో ఏ వచనం కూడా వ్యతిరేకించకూడదు. అలా వ్యతిరేకిస్తే ఆ సిద్ధాంతం తప్పు. కొత్త నిబంధనలో ఎక్కడా ఒకే విషయం కోసం అనుకూలంగానూ వ్యతిరేకంగానూ రాయబడలేదు. దేవుడు తను చెప్పుకున్న దాన్ని తానే వ్యతిరేకించుకోడు. మనం వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, కానీ బైబిల్ భిన్నాభిప్రాయాలను బోధించదు. ఉదాహరణకు, పౌల్లో ఉన్న ముళ్ళు పాపమని మీరు అన్నారు కదా. నేను కాదు బ్రదర్, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందా? ఏమని చెప్తుంది బ్రదర్? పాపం చేస్తూ సేవ చేసినా పర్వాలేదని చెప్తుందా? పౌలు పాపి అనడానికి రోమ 7 అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అసలు రోమ 7 అధ్యాయం పౌలు తన ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్పుకున్నది కానే కాదు. తాను ధర్మశాస్త్రం పాటించేటప్పుడు అతను ఎలాంటి స్థితిలో ఉండేవాడో చెప్పుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు అతను విడిపించడం కూడా చెప్పుకున్నాడు. ఒకసారి రోమ 7 అధ్యాయం చదవండి. పౌలు పాపం చేస్తూ అపొస్తలుడిగా సేవ చేశాడు అనడానికి ఈ అధ్యాయం అంగీకరిస్తుందేమో చదవండి. లేదు, కానీ పౌల్లో ఉన్న ముళ్ళు మాత్రం పాపమే. పౌలు పాపి అనడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12 అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అదే బైబిలు పౌలు పరిశుద్ధుడని చెప్తుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11 అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తుని పోలు నడుస్తున్నానని పౌలు చెప్పాడు. క్రీస్తు పాపం చేస్తూ బ్రతికాడా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మమ్మల్ని చూసి లేఖనాలు అతిక్రమించకూడదని నేర్చుకోండి అని చెప్పారు. అంటే వారు లేఖనాలు అతిక్రమించలేదు, అతిక్రమిస్తే కదా పాపం. తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నేను మీ ఎదుట నిందారహితంగా ప్రవర్తించానని చెప్పాడు. గలతీ 2:20 నా యందు జీవిస్తున్నది క్రీస్తేనని చెప్పాడు. ఫిలిప్పీ 3:17 నేను మీకు మాదిరి అన్నాడు.
ఏ విషయంలో మాదిరి? విశ్వాసంలోను, ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను మాదిరిగా జీవించమని తిమోతికి బోధిస్తూ దాన్ని చేసి చూపించాడు. ఇలాంటి ఎన్నో వచనాలు పౌలు పరిశుద్ధుడని చెప్తున్నాయి. ఆ ముళ్ళు పాపమైతే బైబిలే వ్యతిరేకించినట్లు అవుతుంది. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ ముళ్ళు పాపమని ఎలా అంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 వచనంలో మరణపు ముళ్ళు పాపం అని రాయబడి ఉందని కదా. యా, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఓకే, బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. అంత మాత్రాన ముళ్ళు అని ఉన్న చోటల్లా పాపాన్ని అప్లై చేయొచ్చు అంటారా? అంటే సామెతలు 26:9 వచనంలో మూర్ఖుల నోట సామెత మొత్తిగలవాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండునని రాయబడింది. ఈ వచనాన్ని మొత్తిగలవాని చేతిలో పాపం గుచ్చుకున్నట్లుండునని వ్యాఖ్యానించవచ్చా? మీరు చెప్పిన ఈ 2 వచనాలు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఒకదానికొకటి సంబంధం కనిపించదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్టింగ్ అని, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12:7 వచనంలో ముళ్ళు అని ఉన్న చోట తోరణ అని రాయబడింది. అంటే ఇప్పుడు పౌలు తెలుగు వాళ్ళకి పాపి, ఇంగ్లీష్ వాళ్ళకి పరిశుద్ధులని అర్థం చేసుకుందామా? క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 వచనంలో ముళ్ళు అని ఉన్న చోట కెంట్రోన్ అనే గ్రీక్ పదం వాడబడింది. దీనికి విషపు కొండి అని అర్థం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12:7 వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్కొలప్స్ అనే గ్రీక్ పదం వాడబడింది. దీనికి చర్మంలో గుచ్చుకునే ముళ్ళు అని అర్థం. రెండింటికి సంబంధం లేదు. మొదటిది ఆత్మను పాడు చేసేది, రెండోది శరీరాన్ని ఇబ్బంది పెట్టేది. పౌలు బాహ్య శరీరానికి ఏదో ఒక రోగం ఉంది. తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి తాను హెచ్చించుకుని సాతాన్లా మారకుండా దేవుడు ఒక దూతగా ఆ రోగాన్ని ఉంచాడు. పౌలు మూర్ఛ రోగాన్ని కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బహుశా ముళ్ళు అదే కావచ్చు, లేక మరొకటి కావచ్చు. అది పాపమండడానికి మాత్రం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12 అసలు ఒప్పుకోదు. పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అలాంటప్పుడు పాపాన్ని తానే పౌలులో ఎందుకు ఉంచుతాడు? ఈ క్షణం ప్రభు వస్తే నా శరీరాన్ని మార్చుకుని ఆయన్ని కలుసుకుంటానని, ఇప్పుడు చనిపోతే ప్రభుతో ఉంటానని ధైర్యంగా చెప్పిన పౌల్ని పాపి అనడం అజ్ఞానమే అవుతుంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:21 వచనంలో ఎవడైనను తను తాను పవిత్రపరుచుకుంటేనే దేవుడు అతన్ని పరిశుద్ధపరిచి వాడుకుంటాడని రాయబడింది. మీరేమో పాపం చేస్తూ సేవ చేయొచ్చని చెప్తున్నారు. కొందరు సేవకులు పాపాన్ని జయించలేక, పాపాన్ని వదలలేక తమ ప్రవర్తనని సమర్థించుకోవడానికి పౌల్ని పాపిగా ముద్ర వేసేశారు. వీరంతా తమ జ్ఞానంతో వాడబడుతున్నారు కానీ దేవుడు వాడుకునే పాత్రలు కారు. సరే, ఇక కృప విషయానికి వద్దాం. మీరు కృప కోసం థియరీ చెప్పారు. మేము ఇప్పుడు మిమ్మల్ని వాటి నుంచి ప్రశ్నలు అడగం. కృపను బైబిల్లో జరిగిన ఒక ప్రాక్టికల్ సందర్భం ద్వారా మీకు వివరిస్తాం. మా ప్రాక్టికల్ మీ థియరీని కనుక వాక్యానుసారంగా ఖండిస్తే మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, చెప్పండి. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుపడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఆమెను యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి ఈమెను ఏం చేయమంటావని అడిగారు. మీలో పాపం చేయనివాడు మొదట రాయి వేయండి అని చెప్పి చాకచక్యంగా ఆమెను శిక్ష నుంచి తప్పించాడు. ఇది కృప. ఆ కృప ఆమెతో చెప్పింది, మరీ ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా ఉన్నట్లు మరెన్నడూ పాపం చేయకు అని. ఇదే కృప చూపించడం వెనకాల దేవుడి ఉద్దేశ్యం. ధర్మశాస్త్రం పాపం చేయగానే శిక్షించమంటుంది, కానీ కృప పాపం చేయకుండా ఉండడానికి మరొక అవకాశం ఇస్తుంది. అంతేకాని పాపం చేయమని ప్రోత్సహించదు. కృప ఉంది కదా అని పాపం చేయకూడదు. అనుకోకుండా పాపం చేస్తే కృపను ఆశ్రయించాలి. మన ప్రాంతంలో హాస్పిటల్ ఉంది కదా అని రోగం తెచ్చుకోం కదా. పాపం చేసినా పర్వాలేదని చెప్పేవారి బోధ ఏదైనా తోటలో సాతాను చేసిన బోధ. దేవుడెప్పుడు పాపాన్ని ప్రోత్సహించడు. తీతుకు రాసిన పత్రిక 2:11 వచనం నుంచి ఇలా రాయబడింది. యాలే అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప పాపం చేయమని చెప్పదు బ్రదర్. ధర్మశాస్త్రం వచ్చి అనేక ఆజ్ఞల మధ్య ప్రజలను బంధించి పాపులుగా ఉన్న మనుషుల్ని మరింత పాపులుగా చేసింది. మనుషులు పాపం చేస్తూ చనిపోవడం దేవునికి ఇష్టం లేక మన కోసం మనిషిగా వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. క్రొత్త ఆజ్ఞలతో నూతన నిబంధన ప్రారంభించాడు. పాత నిబంధన ఆజ్ఞలైతే శరీరంతో చేసేవి, అందుకే వాటిని పలకల మీద రాశాడు. క్రొత్త నిబంధన ఆజ్ఞలైతే హృదయంతో చేసేవి, అందుకే ఇర్మియా గ్రంథం 31:33 వచనంలో ఇలా రాయబడింది. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయెల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసుల్లో నా ధర్మవిధిని ఉంచేదను, వారి హృదయమే దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధనలో శరీరంతో చేస్తేనే వ్యభిచారం, కానీ కొత్త నిబంధనలో మనసులో మోహిస్తే చాలా వ్యభిచారం అవుతుంది. పాత నిబంధనలో ఎదుటివారిని చంపితేనే నరహత్య, కానీ కొత్త నిబంధనలో మనసులో ద్వేషిస్తేనే నరహత్య అవుతుంది. కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఏమనడం అజ్ఞానం. మనిషి ఏమేం చేయకూడదో సువార్తల్లో పత్రికల్లో స్పష్టంగా రాయబడింది. వాటిని గనక చేస్తే అది పాపం.
మనిషి ఏం చెయ్యాలో కూడా వాటిలో స్పష్టంగా రాయబడింది. వాటిని గనక చేయకపోతే అది పాపం. పాపానికి శిక్ష నిత్య నరకం. అయితే పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పొంది క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉండి అతని మీదకి రావాల్సిన శిక్షను తప్పిస్తాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తుంది, మీరు పాపం చేయకుండాన్నట్లు మీకు ఈ విషయం చెప్తున్నాను. మీలో ఎవడైనాను పాపం చేసిన ఎడల యేసుక్రీస్తు అనే నీతిమంతులకు ఉత్తరవాది మనకున్నాడని రాయబడింది. ప్రభువు నీ పాపాన్ని క్షమించగలడు కాబట్టి నీ గత పాపాలకు క్షమాపణ పొంది ఇక మీదట పాపం చేయకని వాక్యం చెప్తుంది. అంతేగాని మళ్ళీ మళ్ళీ పాపం చేయమని చెప్పట్లేదు. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉండగా ఎంతగా క్షమించమని అడిగినా క్షమాపణ దొరకదని, తన పాపాలను ఒప్పుకుని విడిచిపెడితేనే దేవుడు అతను క్షమిస్తాడని యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. బురదలో ఉన్న ఒక వస్తువును కడగాలంటే ముందు అందులోంచి దాన్ని బయటికి తీయాలి. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడికి దేవుని కృప వస్తుంది. పాపాన్ని పెంచడానికి కాదు, పాపం చేయొద్దని బోధించడానికి. ఆ బోధన అంగీకరించి పాపాన్ని విడిస్తే అతన్ని క్షమించడానికి. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి. అట్లయినా ఏమందుము? కృప విస్తరింపవలని పాపంలో నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవించదము? మనిషిది పాప స్వభావమే. క్రీస్తులోకి వచ్చాక అది మారాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు మనసు మారి రూపాంతరం పొందాలని, గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో క్రొత్త సృష్టిగా మారాలని, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నవీన స్వభావాన్ని పొందుకోవాలని రాయబడింది. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమనగా మనం ఎక్కనో పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని వాక్యం ద్వారా పాపం అంటే ఏంటో తెలుసుకుని దేవుని కృప ఇచ్చే అవకాశాల ద్వారా పాపంతో పోరాడి జయించి ఇక ఎన్నడూ పాపం చేయని వారిగా మనం మార్పు చెందాలి. అసలు పాపం కోసం బోధించకపోతే మనుషులు ఎలా మార్పు చెందుతారు? యేసుక్రీస్తు తన సువార్తల్లో పాపం కోసం బోధించాడు, పాపుల్ని గద్దించాడు. అపోస్తలులు తమ సువార్తల్లో పాపం కోసం బోధించారు. పత్రికల్లో పాపం కోసం విస్తారంగా రాయబడింది. ప్రకటన గ్రంథంలో పాపం చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించబడుతుందో రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో పాపం చేసిన వాడిని రహస్యంగా గద్దించమని రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పాపం చేసిన వాడిని అందరి ఎదుట గద్దించమని రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పాపం చేసిన వాడిని సంఘం నుంచి వెలివేయమని రాయబడింది. విశ్వాసం ఒకటే సరిపోయేలా ఉంటే క్రీస్తు అపోస్తులు క్రియల కోసం ఎందుకు బోధిస్తారు? పాపం కోసం ఎందుకు హెచ్చరించారు? మనిషి విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు. కానీ ఆ విశ్వాసం క్రియలతో కూడిందే ఉండాలి. క్రియలు 2 రకాలు: ధర్మశాస్త్ర క్రియలు, సత్క్రియలు. ధర్మశాస్త్ర ఆజ్ఞలు, పండుగలు, నైవేద్యాలు, బలులు, ఆచారాలు ఇవన్నీ ధర్మశాస్త్ర క్రియలు. కొత్త నిబంధనలో క్రీస్తు అపోస్తలులు ఏవైతే చేయమని చెప్పారో అవి సత్క్రియలు. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఏ క్రియల కోసం రాయబడిందో తెలియాలి అంటే 28వ వచనం ఒకసారి చదవండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. ఇప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. సత్క్రియను ఒప్పిక చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవం ఇచ్చును. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ సత్క్రియలు లేని విశ్వాసం ఒకరిని నీతిమంతుడిగా చేయలేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియల కోసం చెప్పి 17వ వచనంలో క్రియలు లేని విశ్వాసం మృతమని, అట్టి విశ్వాసం ఒకరిని రక్షింపజాలదని రాయబడింది. రక్షణకు క్రియలతో సంబంధం లేదని మీరు అంటున్నారు, కానీ విశ్వాసంతో పాటు క్రియలు లేకపోతే రక్షణ అసంభవం అని బైబిల్ చెప్తుంది. దీనికి మీరేమంటారు? విశ్వాసం అంటే యేసుక్రీస్తుని నమ్మి మతం మార్చుకుని మనకు నచ్చినట్లు బ్రతకడం కాదు. యేసుక్రీస్తుని నమ్మి మన మనసులు మార్చుకుని ఆయనకి నచ్చినట్లు బ్రతకడం. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడతాం. అజ్ఞానులుగా పాపులుగా దేవుని ఎరగని వారుగా ఉన్న మనల్ని ఆయన కృప ఆయన కుమారులుగా మార్చింది. ఇంత గొప్ప కృపను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కృప ఉంది కదా అని ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు అపార్థం చేస్తున్నారు. కృప ఉంది కదా పాపం చెయ్యండి అని చెప్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు నిరర్థకం చేసుకుంటున్నారు. కృపను ఆశ్రయించడం తెలియక పాపంలోనే జీవిస్తున్నారు. అనుకోకుండానో బలవంతం వల్ల మోసపోవడం వల్ల పాపం చేస్తే దేవుడు తన కృప ద్వారా క్షమిస్తాడు, కానీ ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే మాత్రం దేవుడు క్షమించడు. ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చదవండి.
మనం సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహించిపోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ఆలోచించుకోండి బ్రదర్. మీ డాక్టర్ని వాక్యం ముందు నిలవలేకపోయింది. మీరు మీ ఉద్దేశాలు మార్చుకుని వాక్యానుసారంగా సేవ చేస్తానంటే ఈ జాబ్ మీకు ఇస్తాం. నా థియరీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, కానీ మీ ప్రాక్టికల్ మాత్రం ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వదు. మీ దగ్గర జాబ్ చేసి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని థియరీని పట్టుకుని ప్రజల దగ్గర ఇన్సల్ట్ అవ్వడం కంటే డ్రాప్ అవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది. నా విజన్ రీచ్ అవ్వాలంటే నా థియరీనే కరెక్ట్. వాక్యానుసారంగా లేకపోయినా సరే నేను ఇదే బోధించుకుంటాను.